హలో అండి, వెల్కమ్ టు ఏఎల్ తెలుగు రుచులు. ఈరోజు గుత్తి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నా స్టైల్లో అమ్మ చేసేది, కానీ నాకు అమ్మ రెసిపీ పూర్తిగా గుర్తులేదు. సో అందుకోసం నాకు నచ్చిన విధంగా నేను చేసేసుకుంటున్నాను. ఇలాగే చేస్తున్నా ఎవ్రీ టైము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వైట్ రైస్కి సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేను రోటీకి అదైతే ట్రై చేయలేదు. ఎమ్మీ ఉంటుంది. ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దామా. మరి క్యాప్సికమ్ కి ఇలా కట్ చేసి పెట్టాను, లోపల సీడ్స్ తీసేసి. ఉల్లిపాయలు, ఇది కర్రీకి అండి, ఇది మసాలాకి. కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, కారం, ఉప్పు, పసుపు అండ్ మసాలా కోసం అండి పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, గార్లిక్ అండ్ నువ్వులు అండ్ కర్రీకి సరిపోయేంత ఆయిల్ అండి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా పల్లీలు అండి. అమ్మ మసాలా ఏం వాడుతుందో అంత బాగా గుర్తులేదంటే నేను ఇంక ఇట్లానే వేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొబ్బరి వేద్దామండి. కొబ్బరి కూడా కొంచెం టైం పట్టుద్ది. నాకు క్యాప్సికమ్ పెద్ద నచ్చదండి. అమ్మ ఫస్ట్ టైం చేసినప్పుడు సూపర్గా నచ్చింది. అప్పటి నుంచి క్యాప్సికమ్ తింటాం స్టార్ట్ చేశాను. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర, నువ్వులన్నీ, కొంచెం చిట్పట్టాన తర్వాత తీసేద్దాం. ఇవి తీసేద్దామండి. ఇంకా ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేద్దామండి. ఆనియన్స్ అండ్ గార్లిక్ కూడా వేద్దామండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు అండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అండ్ కొత్తిమీర అండి. వేగాయండి, స్టవ్ ఆఫ్ పెడతాము. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆరిపోయినాయండి, ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా. ముందు ఇవి మిక్సీ వేసేద్దాం. వేసేసానండి. దీంట్లో ఈ ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాం. దీంట్లోనే ఉప్పు, పసుపు అండ్ కారం. దీన్ని కూడా మళ్ళీ వేసేద్దామండి మిక్సీ. కొంచెం వాటర్ వేస్తున్నానండి. వేసేసానండి. దీన్ని క్యాప్సికమ్లోకి స్టఫ్ చేసుకుందాం. ఇంకా కొంచెం మిగిలిందండి, దీన్ని మనం కర్రీలోకి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందామండి. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు లేకుండా కూడా చేసుకోవచ్చండి. దీంట్లో కొంచెం పసుపు అండ్ ఉల్లిపాయ వరకు మాత్రమే ఉప్పు అండి. ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కాబట్టి. అండ్ కొంచెం కరివేపాకు.
ఇప్పుడు దీంట్లోనే ఈ క్యాప్సికమ్స్ ఇలా పెట్టేయాలి. కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకున్నామండి, టర్న్ చేసుకుంటూ. ఇది కొంచెం వేగిన తర్వాత మీకు మనం పేస్ట్ చేసి పెట్టుకుంది ఇంకా మిగిలింది కదా, అవి వేసేద్దామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇది జరిగిపోతుందండి, దీంట్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఉడకనిద్దామండి. ఏ క్యాప్సికమ్ అయినా వాడచ్చండి, నా దగ్గర ఇవే ఉన్నాయి ఎర్రటివి, అందుకని వీటితోనే చేస్తున్నా. ఎల్లో గ్రీన్ ఆర్ మిక్సింగ్ అలానే చేసుకోవచ్చు, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. పైనుంచి కొంచెం చింతపండు పులుసు వేద్దామండి, కొంచెం చాలు. మధ్య మధ్య కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. ఈ టైంలో ఉప్పు అది కూడా కట్ చేసుకోవచ్చు అండి, చెక్ చేసుకుని. జస్ట్ 2 minutesలో తీసేద్దామండి. కొత్తిమీర ఇప్పుడే కదా వేసాము. అయిపోయింది కర్రీ. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అంతే అండి, గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.